నమస్తే అండి. ప్రొఫెసర్ ఏవో కొన్ని కామెంట్స్ చేశారని చెప్పేసి జనసేన పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది, క్షమాపణ చెప్పమని కూడా కోరింది. మరి ఇప్పటివరకు ఆయన దగ్గర నుంచి ఎలాంటి క్షమాపణ వీడియో వచ్చినట్టయితే కనిపించలా. ఆయన ఛానల్ చూసినా లేదంటే ఆయన వివిధ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా ఆయనకు అసలు అలాంటి ఉద్దేశం ఉందా? జనసేన పార్టీలో ఇంటర్నల్గా జరిగేటటువంటి మీటింగ్స్ని బయట వ్యక్తులకు చేరవేసేటటువంటి వ్యక్తులు ఎవరు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రపంచం అంతా చెప్పాలనుకుంటే మైకు పెట్టి చెప్పేవాళ్ళు కదా. కానీ కోర్ కమిటీలో ఏదో మాట్లాడేసుకున్నారు అని చెప్పేసి తన వద్దకి సమాచారం సేకరించారని చెప్పేసి చెప్పినటువంటి ఈ వ్యక్తి వెనుక నడిపించినటువంటి ఆ శక్తి ఎవరు? జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆ శక్తి ఎవరు? సో తప్పనిసరిగా ఈ లెక్కలు కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది జనసేన పార్టీ. ఈ రోజున సదరు ప్రొఫెసర్ డైరెక్ట్గా ఎలిగేషన్స్ చేసినాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడం కోసం బీజేపీ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడని. జనసేన పార్టీ